హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఒక ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన వార్తని బ్యానర్ ఐటెమ్‌గా పెట్టారు. మీకు రీల్స్ తెలుసా అని ఒక వ్యక్తి అడిగిండు. ఎవరిని అడిగిండంటే కేంద్ర మంత్రుల్ని. ఆ అడిగిన వ్యక్తి ఎవరంటే దేశ ప్రధానమంత్రి సాక్షాత్ నరేంద్ర మోడీ గారు. నిన్న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అందులో కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ మంత్రులు అందరూ ఉన్నారు. ఫుల్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్‌లో ఆయన అడిగింది ఏందంటే, "మీకు రీల్స్ చేయడం తెలుసా? ఇన్‌స్టాగ్రామ్ తెలుసా?" అని అడిగిండు తప్ప, మీ మీ రాష్ట్రాల్లో, మీ జిల్లాల్లో పరిస్థితి ఎట్లుంది? కాన్స్టిట్యున్సీ‌లో పరిస్థితి ఎట్లుంది? ప్రభుత్వం పనితీరు ఎట్లుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలకున్న ఇబ్బందులేంటి? కంటే ముఖ్యంగా ప్రధానంగా అడిగింది, "మీకు రీల్స్ తెలుసా?" మరి రీల్స్ గురించి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులని ఎందుకు అడిగిండు? రీల్స్ తెలిస్తే ఏంటి? తెలవకపోతే ఏంటి? రీల్స్‌కి పరిపాలనకు సంబంధం ఏంటంటే, అది పూర్తిగా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి మే 16 నాడు స్థాపించారు. అది మే 16 నుంచి ఇంక మే 26 రాకముందే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. కోట్ల మంది. అది స్థాపించిన వ్యక్తి ఇప్పుడు యూఎస్‌లో ఉండు. కానీ ఆయన పుట్టింది మహారాష్ట్రలో. అభిజిత్ దేవ్‌కా అని. ఆయన పైన ఇప్పటికే నిన్న బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఫోన్‌లు చేసి బెదిరించారట. "నువ్వు దాన్ని క్లోజ్ చేసుకొని బీజేపీలో చేరతావా లేదా? లేదంటే చంపేస్తాం. అమెరికా వచ్చి కూడా చంపేస్తాం." అక్కడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆ వ్యక్తికి డైరెక్ట్‌గా ఫోన్ చేసి చంపేస్తామని చెప్తే, నరేంద్ర మోడీ గారు ఏం చెప్తుండంటే, "మీకు రీల్స్ తెలుసా? రీల్స్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంది? కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, యువత కావచ్చు, ఈరోజు యువత మూడ్ ఎట్లా ఉందో తెలుసుకొని పరిపాలన చేయండి, పని చేయండి. యువతను సంతృప్తి పరిచే కార్యక్రమాలు చెప్పండి నాకు" అంటున్నాడు. అంటే యువత ఏ స్థాయిలో బీజేపీ పైన, ఎన్‌డీఏ పైన అసంతృప్తి ఉన్నారనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరోక్షంగా ఈ దేశానికి చెప్పినట్లు లెక్క. వారిచ్చిన, "ఇగో మీకు రీల్స్ తెలుసా? మీలో ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు? పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా? యువత ఎలా ఆలోచిస్తుందో తెలుసుకున్నారా? జంజీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు. పశ్చిమ బెంగాల్‌లో పార్టీకి పట్టం కట్టింది వాళ్ళే. యువతను తృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించండి." ఇగో ఇక్కడే యువతను సంతృప్తి పరచటానికి ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి అంటే, యువత పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారని స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇంటెలిజెన్సీ ఉన్నట్టుంది. ఇంటెలిజెన్సీయే కాదు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మోడీ పైన, నరేంద్ర మోడీ పైన, ఎన్‌డీఏ కూటమి పైన చేస్తున్న కామెంట్సు, నీట్ పేపర్ లీక్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కావచ్చు, పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్ కావచ్చు, దాని విషయంలో మనం తీసుకుంటున్న స్టాండ్ కావచ్చు, ఈ అన్ని అంశాలపైన ఇప్పటికే చాలా తీవ్రమైన ఆగ్రహం ఉన్నట్టు స్పష్టంగా మోడీ గారు ఒప్పుకున్నారు. యువతను సంతృప్తి పరచటానికి ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి అంటే, పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని ఆయన ఒప్పుకున్నట్టే. జంజీ యువత మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు అంటుండు. వ్యతిరేకంగా లేరు అంటే ఉన్నారని ఎవరు చెప్పారు అనేది ఒక పాయింట్. బెంగాల్‌లో యువతే గెలిపించారంటున్నారు. బెంగాల్‌లో యువత ఒక్కళ్ళు గెలిపించలా, మార్పు కోరుకున్నారు. మార్పులో భాగంగా వచ్చింది యువత ఒక్కళ్ళే కాదు, యువత కూడా ఏసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా యువతను చూస్తే భయాందోళనలకు గురైతున్నట్టు, యువత ట్రెండ్‌ని చూసి, యువత నిరసన, అసంతృప్తిని చూసి ఎన్‌డీఏ, బీజేపీ భయంలో ఉన్నట్టు స్పష్టంగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశంలో వారు మోడీ గారే స్వయంగా ఒప్పుకున్నట్టు మనకి అర్థమైతుంది. కాబట్టి దీన్ని బట్టి దేశ రాజకీయ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపున్న యువత చేతిలో ఈ దేశ రాజకీయ భవిష్యత్తు, ఈ దేశ రాజకీయం, దేశ పరిపాలన ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్ చూసినాం. కోట్ల మంది ఫాలోవర్సు. వారు ఇట్లా చిన్న రీల్ పెడితే, చిన్న పోస్ట్ పెడితే దానిపైన కోట్ల మంది స్పందిస్తున్నారు. ఇదంతా చూస్తే రేపు యువత ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించే స్థానంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఆల్టర్‌నేట్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ యువతను క్యాచ్ చేయగలరా? ఈ యువతను అట్రాక్ట్ చేయగలరా? అంటే అక్కడ అనుమానమే మళ్ళా. ఏ స్థాయిలో అయితే బీజేపీ పైన, మోడీ పైన యువత నుంచి అసంతృప్తి ఉందో, ఆ అసంతృప్తిని క్యాచ్ చేసుకునే పరిస్థితిలో రాహుల్ గాంధీ అంటే ఉన్నట్టు అనిపియట్లే పూర్తిగా. కొంతమంది యువతని అట్రాక్ట్ చేయొచ్చు గానీ, టోటల్‌గా యువత ఎట్లా ఉన్నారంటే, ఏ రాజకీయ పార్టీ అయినా విరక్తితోనే ఉన్నారు. కరెక్ట్‌గా లేరు. రాజకీయ పార్టీలు, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్‌లో ఉన్న రాజకీయ పార్టీలు నాయకుల పైన పూర్తిగా సంతృప్తిగా ఎవరిపైన లేరు. ఏ పార్టీ పైన లేరు. ఇది ఇక్కడ దీన్ని బట్టి రేపు భవిష్యత్తులో దేశ రాజకీయాలకి ఒక కొత్త వాక్యూమ్ ఉన్నట్టు అర్థమైతుంది. దేశ రాజకీయాల్లో ఒక పార్టీకి వాక్యూమ్ ఉన్నట్టు కొత్త పార్టీకి స్పష్టంగా అర్థమైంది. మరి ఆ కొత్త పార్టీ వాక్యూమ్‌ని భర్తీ చేసే దేశవ్యాప్తంగా పార్టీ వస్తదా? లేదా దేశవ్యాప్తంగానే యువత ఒక కొత్త ట్రెండ్‌ని, ఇప్పుడు తమిళనాడులో విజయ్‌ని ఎట్లా గెలిపించారో అనూహ్యంగా అసలు డీఎంకే గెలుస్తది అనుకున్న ప్లేస్‌లో అటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా వస్తే దేశానికి ప్రధానమంత్రి చేస్తారా?
మొత్తానికి కొత్త ఒరవడిని, కొత్త ట్రెండ్‌ని యువత ఫాలో అయితున్నట్టు ప్రధానమంత్రి దృష్టికొచ్చినట్టు స్పష్టంగా అర్థమైతుంది. ఇది మనకి 'ఆంధ్రజ్యోతి'లో ఇచ్చిన వార్త. ఫీచర్ సిటీలో ధూమ్‌ధామట. ప్రారంభానికి సిద్ధమవుతున్న ఫీచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవనం ప్రారంభమైతుంది. ఒకవైపు ఫీచర్ సిటీ ధూమ్‌ధాము. ఫీచర్ సిటీ పైన వారానికి 10 రోజులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూలు పెడతాండు, సమీక్షలు చేస్తాడు. మిగతా అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఇస్తాడు పరిపాలనలో. ఇంకొక వైపు నిన్న హరీష్ రావు అమెరికాలో ఉండి సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు ఫీచర్ సిటీ పైన. మాజీ మంత్రి. మేము అధికారంలోకి మళ్ళీ వస్తే బీఆర్ఎస్ ఫీచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లయితే అమరావతి విషయంలో అమరావతికి చట్టబద్ధ కోసం పార్లమెంట్‌లో చట్టం చేస్తుంటే, అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను మావిగాను తెస్తా అన్నాడు. ఇక్కడ ఫీచర్ సిటీ అని రేవంత్ రెడ్డి అంటుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు ఫీచర్ సిటీని రద్దు చేస్తా ఉంటాడు. ఈ ఫీచర్ సిటీ అనే ఒక ఒక ఇది వచ్చిన తర్వాత దానిపైన ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్ పెట్టిన తర్వాత ఆ ఏరియాలో కాస్త రియల్ ఎస్టేటు ఊపందుకుంది. చాలా ట్రాన్సాక్షన్స్ అక్కడ జరుగుతున్నాయి. మిగతా ప్రాంతం కంటే హైదరాబాద్ చుట్టుపక్కల అక్కడ ఎక్కువ జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు మాట్లాడిన మాటలు, ఆయన చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ రేపు అక్కడ ట్రాన్సాక్షన్స్ పైన, రియల్ ఎస్టేట్ పైన పూర్తిగా పడే అవకాశం ఉంది. దీన్ని మరి ప్రభుత్వం ఎట్లా సస్టైన్ చేస్తది? ప్రభుత్వం దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తది? అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వద్దనేది గ్యారంటీగా చెప్పలేము. ఎందుకంటే ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉన్నారు. నేనే 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను. అదంత ఈజీయా? అంత సులభమా? అనేది ప్రజల్లో ఇప్పటికే క్వెషన్ మార్క్ ఉంది. అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడిన మాటలు కాస్త ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఉన్న రియల్ ఎస్టేట్ పైన, వ్యాపార సంబంధాల పైన తప్పనిసరిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి ఎందుకనడు ఫార్మాసిటీ భూములను మళ్లించేలా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి యత్నం చేస్తాడని చెప్పి ఫ్యూచర్ సిటీని పూర్తిగా విభేదిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టంగా అర్థమైంది. ఈ ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ దందా చేస్తాడని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల సాక్షిగానే వాళ్ళు ఒక కుండ బద్దలు కొట్టి ఒకటైతే చెప్పేశారు, మేము రద్దు చేస్తామని. ఇంకోటి, భూముల విలువ పెరిగినా హిల్ట్‌కు రాయితీ ఇస్తాం. జూన్ నెలాఖరు దాకా పాత విలువలే మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం. భూముల విలువలు పెంచుతాం. ఈరోజు కేబినెట్ సమావేశంలో పెంచే కార్యక్రమం ప్రధాన ఎజెండా ఉందంటున్నారు. ఆ విలువలు పెంచినా కానీ హిల్ట్ పీకి మట్టికి పాత విలువలేనట. హిల్ట్ పీ ఎవరిది? పారిశ్రామికవేత్తలు. పాత పారిశ్రామికవేత్తలు పరిశ్రమల కోసం భూములు ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూములు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి చేస్తా అంటున్నారు. వాళ్ళని తీసిపోయి బయట ఔటర్ రింగ్ రోడ్ అవతల కంపెనీలు పెట్టుకోవడానికి, పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుమతిస్తా అంటున్నారు. ఈ హిల్ట్ పై పైన ఇప్పటికే వివాదం ఉంది. కోర్టులో కేసుంది. హిల్ట్ పీ పేరుతోని 5,000 కోట్ల రూపాయల దోపిడీ జరగబోతుందని ప్రతిపక్షాల విమర్శలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో క్యాబినెట్ సమావేశం పెట్టి మినహాయింపు ఇస్తారట హిల్ట్ పీకి. పేద రైతులు, బక్క రైతులకు సంబంధించి ఈ పెంపు నుంచి మినహాయింపు లేదు. కానీ హిల్ట్ పీలో ఉన్న పారిశ్రామికవేత్తల కోసం మినహాయింపు ఉందట. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో ప్రభుత్వ నిర్ణయం. ఎవరికి హిల్ట్ పీ? పేదోడికి సంబంధించిందా హిల్ట్ పీ? పెద్దోళ్ళకి సంబంధించింది. పెద్దోళ్ళు పారిశ్రామికవేత్తలకు సంబంధించింది, పెట్టుబడిదారులకు సంబంధించింది, వాళ్ళ భూములు రెగ్యులరైజ్ చేసే కార్యక్రమానికి సంబంధించింది. వాళ్ళకి మినహాయింపు, రాయితీలు ఇస్తారు. కానీ పేదలు, బక్క రైతులకు సంబంధించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు సంబంధించి వాళ్ళకి మినహాయింపు ఉండదట. వాళ్ళకి పెంచుతారట. ఇది ఒక కార్యక్రమం పెట్టుకున్నారు భూముల ధర పెంచుడు గురించి. రైట్. ఇది ఆంధ్రప్రదేశ్. 80% ధాన్యం కొన్నది నిజమైతే శ్వేతపత్రం ఇస్తారా? నాతో కొడంగల్ వస్తే అన్నదాతల అవస్థలు చూపిస్తా. 2034 వరకు ఉంటానని విర్రవేగొద్దు. గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీఎం రేవంత్‌పై కేటీఆర్ నిప్పులు జరిగిందట. 80% ధాన్యం కొన్నాం అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇది నిజంగా వాస్తవం అయితే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ పత్రం అవసరంలే. శ్వేతపత్రం అవసరంలే, ఎర్ర పత్రం అవసరంలే, ఏ పత్రం అవసరంలే. పత్రాలు ఎందుకు? డైరెక్ట్‌గా ప్రభుత్వంలో అధికారులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఎళ్లి డైరెక్ట్ కల్లాల దగ్గర పోతే చెప్తారు. ఆ 80% కొన్నది వాస్తవమా? ఆ 80% కొనే దాంట్లో ఎన్ని అవస్థలు పడ్డారు అన్నదాతలు, ఎన్ని అరిగవసలు పడ్డారు, ఆ పడేదానికి ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏంటి అనేది రైతులు చెప్తారు. ఏ రాజకీయ నాయకుడు అవసరం లే. రైతుల దగ్గరికెళ్తే వాళ్ళే చెప్తారు. ఏంటి 80% కొన్నది అనే అంశం పైన కేటీఆర్ నిన్న ముఖ్యమంత్రి పైన విమర్శించిండు. నాతోని కొడంగల్ వస్తే నేనే అన్నదాతల అవస్థలు చూపిస్తా అని. ఇది మొత్తం మీద ఎంత అంటే తెలంగాణలో రాజకీయాలు ఎంత గమ్మత్తుగా ఉన్నాయనేది స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు 2, 3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ళు. ఆయన 80% మేము కొన్నాం అంటాడు.
వీళ్ళేం లేదు 80% ఎక్కడ కొన్నాం, ఫెయిల్ అయ్యారని బీజేపీ వోళ్ళు ఈళ్ళు అంటారు. ఇప్పుడు కాదు మీరు మాట్లాడాల్సింది. మార్చి నెలలో మాట్లాడాలి. మార్చి స్టార్టింగ్‌లో కొనుగోలు కేంద్రాలు సఫిషియెంట్‌గా పెట్టండి. అసలు ఎన్ని ఎకరాల్లో, ఎన్ని లక్షల ఎకరాల్లో మొక్కజొన్నేశారు, ఎన్ని లక్షల ఎకరాల్లో జొన్నేశారు, ఎన్ని లక్షల ఎకరాల్లో వడ్లేశారు, ఎంత పంటొస్తదని మీ దగ్గర అంచనా ఉంది. మీరు ఎన్ని కేంద్రాలు పెడుతుండ్రు, ఆ కేంద్రాలకు సరిపోయిన గోదాములున్నాయా, గన్నీ సంచులున్నాయా, లారీలున్నాయా, హమాలీలున్నారా, ఏర్పాట్ల పైన ఆ రోజు ప్రతిపక్షాలు ప్రశ్నించాలి, ప్రభుత్వం రివ్యూ చేయాలి వాస్తవంగా. ప్రతిపక్షాలు ప్రశ్నించినా, ప్రశ్నించకపోయినా ప్రభుత్వం ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ముందుకు పోవాలి. ఏది లేదు గుడ్డెది చేలో పడ్డట్టు వాళ్ళు పెట్టారు. పెట్టి దాదాపు 40 రోజుల పాటు మొక్కజొన్న, వడ్ల రైతులు ఇబ్బంది పడుతుంటే, ఈ ప్రతిపక్షాలు కూడా ఈ స్థాయిలో మాట్లాడరు. మొత్తం కడకొచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడతాం. చివరికొచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. అటు ముఖ్యమంత్రి గాని, ఇటు ప్రతిపక్షాలు గాని. ఫెయిల్యూర్ అన్నాడు. ఇప్పుడు కాదు మీరు రైతుల గురించి మాట్లాడాల్సింది. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడితే రైతులు అరిగోసపడపు. అన్నదాతలు అరిగోస ఉండవు. రైతులు పడాల్సిన కష్టాలని, పడాల్సిన పాట్లని పడ్డ తర్వాత, వాళ్ళ దగ్గర మొత్తం దోపిడీ అయిన తర్వాత, బస్తాల పేరుతోని, హమాలీల పేరుతోని, లారీల పేరుతోని వేల రూపాయలు రైతుల నుంచి తీసుకున్నాక, ఇప్పుడొచ్చి 80% కొన్నామంటే శ్వేతపత్రం విడుదల చేయని ఈయన, నేను 80% కొన్నది నిజమే అని ఆయన. ఇవి ఇప్పుడు కాదు మీరు మాట్లాడాల్సింది. ఇది బీజేపీ వాళ్ళట బస్సు యాత్ర చేస్తారట. కొనుగోళ్లలో జాప్యంపై పోరుబాట. ఎక్కడ చేస్తారు బస్సు యాత్ర? ఇప్పుడా చేసేది బస్సు యాత్ర? ఏప్రిల్ నెల ఎడిపోయారు, మే నెలలో ఎడిపోయారు. జూన్ వస్తుంటే ఇప్పుడు బస్సు యాత్ర చేస్తారు. ఏది ఇప్పుడు కొత్తగా వ్యవసాయం చేసి ఇత్తనాలు వేస్తుంటే అక్కడ పోయి బస్సు యాత్రలో అడుగుతారా రైతుల్ని? ఎంట పడతారు రైతులు. రైట్. ఇది నిరసన గొంతుకు కాదు, బగ్గున మండే భాస్వరం. జంజెడ్ తరంపై దేశంలో పథకం ప్రకారం కుట్ర. జంజెడ్ తరంపై దేశంలో పథకం ప్రకారం కుట్ర జరుగుతుందట. పాలక పార్టీలపై భావవేషంతో రగులుతున్న యువత. సామాజిక మాధ్యమాల్లో వెల్లడవుతున్న ఆక్రోశం, నిలువెత్తు దర్పణంగా కాక్రోచ్ పార్టీకి లభిస్తున్న ఆదరణ, బెంబేలెత్తుతున్న పార్టీలు, అణచివేతకు కుయుక్తులు. యువత నడుం బిగించాలి, సంయుక్తంగా తిప్పికొట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కాక్రోచ్ ఉద్యమం. రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నిపుణులు సూచనలు చేస్తున్నారు. ట్రెండింగ్ కాక్రోచ్ 20 మిలియన్లు చేరిన ఇన్స్టా అభిమానులట. పెరిగిపోతున్న విమర్శలు, తగ్గని ఫాలోవర్స్. ఇది నిరసన గొంతుకు కాదు, బగ్గున మండే భాస్వరం. ఇది వాస్తవంగా భాస్వరం తాలూకా ఏందో నరేంద్ర మోడీ గారు నిన్న క్యాబినెట్‌లో రీల్స్ గురించి అడుగుతున్నట్టునే ఈ నిరసన ఆగ్రహ జ్వాలలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇది ఎక్కడి వరకు వెళ్తది. ఎందుకంటే గతంలో మనం ఉక్రెయిన్‌లో చూసినాం, ఇటలీలో చూసినాం. ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌తోనే అధికారంలోకి వచ్చిన నాయకులున్నారు. జెలెన్స్కీ ఇట్లాంటోళ్ళు. అది ఇక్కడ మరి సాధ్యమైద్దా? సాధ్యం కాదా? అనేది పక్కన పెడితే, సాధ్యం అయినా కాకపోయినా యువత వాళ్ళలో ఉన్న అసంతృప్తిని ఏ రూపంలో బయటపెడతారనేది ప్రభుత్వాలు గుర్తించినాయి. సాక్షాత్ దేశ ప్రధాని గుర్తించాడు. యువతలో ఉన్న ఆగ్రహం ఏంటి అనేది. మరి దాన్ని గుర్తించానే దానికి తగ్గట్టు వాళ్ళకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, వాళ్ళ నిరసన చల్లార్చే ప్రయత్నం చేయాలి తప్ప, దాన్ని ఇంకొక రకంగా చేసి యువత మీద ఉక్కుపాదం ఎట్లా మోపాలి? కాక్రోచ్ జనతా పార్టీని ఎట్లా బ్యాన్ చేయాలి? లేదా నిన్ను చంపేస్తాం, నువ్వు అమెరికాలో ఉన్న ఎంటబడి చంపుతావు అని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఫోన్లు చేసి బెదిరించడం, ఇటువంటివి చేయకుండా యువతని ఎట్లా సంతృప్తిపరచాలో ప్రణాళికలేయాలి. రైట్. ఆకునూరి మురళి ఆకస్మిక రాజీనామా. ఇంకా 4 నెలలు గడువు ఉండగానే నిష్క్రమణ. సీఎస్‌కి లేఖ రాశారు. ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్. విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆయనకి ఎంపిక చేసి, ఆయనకు కొంతమంది డైరెక్టర్‌లను కూడా ఇచ్చారు. మెంబర్స్‌ను కూడా. వీళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి విద్యా వ్యవస్థ పైన ఒక మంచి రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆ రిపోర్ట్‌ని అమలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో కిందున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నుంచి తీవ్ర నిరసన వచ్చింది. ఆ నిరసనని తట్టుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఏం చేసిందంటే, లేదు లేదు ఆకునూరు మురళి రిపోర్ట్ మేము అమలు చేస్తాం అంటలేదు. జస్ట్ టైమ్ పాస్‌కి ఏసినాం అది అని చెప్పినట్టు చెప్పారు. ఒక రకంగా ఆయన అవమానించారు. ఆకునూరు మురళికి అవమానం జరిగిందా? ఆకునూరు మురళి అసంతృప్తి వ్యక్తం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు 4 నెలల గడువు ఉండగానే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆయనలో ఉన్న ఇబ్బంది, ఆగ్రహం ఏంటి? లేదా వ్యక్తిగత రీజన్‌లతోని చేసిండంటే, ఏదో అసంతృప్తితోని చేసినట్టు స్పష్టంగా అర్థమైంది. ఆ అసంతృప్తికి కారణం ఏంటంటే, ఆయన ఒక అంత ఐఏఎస్ ఆఫీసర్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. చాలా అద్భుతమైన రిపోర్ట్ ఒకటి తయారు చేసి పంపితే, మొత్తం రిపోర్ట్‌ని అమలు చేయకపోయినా పర్లేదు. దాంట్లో కొన్ని పాయింట్లైనా అమలు చేస్తానని చెప్పుంటే ఆయనకు గౌరవం ఉండేది. అంటే దేనికేశారు విద్యా కమిషను? ఏదో ఆకునూరు మురళి బయటుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. టీవీ డిబేట్‌లలో పాల్గొంటాడు. విద్యా వ్యవస్థ పైన, వైద్య వ్యవస్థ పైన, ప్రభుత్వ వ్యవస్థ పైన, పరిపాలన పైన విమర్శిస్తాడు కాబట్టి ఆయనకు ఒక పదవి ఇచ్చి కూర్చోబెడదాం అని పెట్టారా? లేదా ఆయన రిపోర్ట్‌కి విలువ లేదా? వాళ్ళు తిరిగి చేసిన దానికి కనీసం ఒక 1% కూడా విలువ లేదా?
ఆకునూరు మురళి గారు ఆ స్థాయిలో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ పైన ఇంకొక కె. కేశవరావు కమిటీ అనేసి, కె. కేశవరావు ఏ రాష్ట్రంలో తిరిగిండు? ఏ జిల్లాలో తిరిగి వచ్చిండు? ఆయన ఏం చేస్తారని కమిటీ ఏశారు? మరి కేశవరావు కమిటీ ఏసే కాడికి, అధ్యయన కమిటీ ఏసే కాడికి ఎందుకు కమిషను? రిపోర్ట్ ఎందుకు అడిగారు? అనేది ఆకునూరు మురళి అసంతృప్తికి కారణమై ఉండొచ్చు. రాజీనామా చేసిండు. మొత్తానికి ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వేరుకోరేసుకుంటే ఆయన రాజీనామా చేయటం అనేది ఇబ్బందికరమే. రైట్. వెలుగు పేపర్. ఐఏఎస్‌ల పిల్లలకు రిజర్వేషన్‌లు ఎందుకు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. వాస్తవం. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పిల్లలకు రిజర్వేషన్‌లు ఎందుకు మరి? అవసరమే లేదు. ఈ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జి గారు మాట్లాడే వరకు మన దేశంలోని రాజకీయ పార్టీలకి, రాజకీయ పార్టీ నాయకులకి, ప్రభుత్వాలకు ఎవరికీ అర్థం కాదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో భారత రాజకీయాలు, భారత రాజకీయ పార్టీలు ఉంటాయి అనేది స్పష్టంగా దీన్ని బట్టి అర్థమైంది. ఎందుకంటే చిన్న ఉదాహరణ ఎంత బాధేస్తదంటే, గ్రామాలలో, పట్టణాలలో పేదలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు, వయోవృద్ధులు ఒక వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేస్తే అప్లై చేసిన సందర్భంలో ఒకటి 360 డిగ్రీస్ అని సర్వే చేస్తారు. ఏంటంటే వాళ్ళ కొడుకులు ఎంతమంది? వాళ్ళ కొడుకులకి ఏం ఆస్తులున్నాయి? కొడుకులకు కారు ఉందా? ట్రాక్టర్ ఉందా? ఫోర్ వీలర్ ఉందా? అని చూస్తారు. ఫోర్ వీలర్ ఉందా? తీసేయటమే. ఆ కొడుకు ఫోర్ వీలర్ దేనికోసం? ట్రావెల్ నడుపుకొని బతకటానికి కొనుక్కుండా, ట్రాక్టర్ నడుపుకొని దున్ని బతకడానికి కొనుక్కుండా సంబంధం లేదు. నీకు ట్రాక్టర్ ఉందా? ఔట్ అయిపాయే. ఇంక నువ్వు ధనికుడివే. ఇంక నీకు పెన్షన్ లేదు. అంటే ఒక పేదోడు వృద్ధాప్య పెన్షనో, వికలాంగుల పెన్షనో, లేదంటే మన వితంతు పెన్షనో ఇటువంటివి తీసుకుంటే, ఒంటరి మహిళల పెన్షన్ తీసుకుంటున్న సందర్భంలో ఒక ఫోర్ వీలర్ ఉంటే పెన్షన్ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న సందర్భంలో ఒక ఐఏఎస్, ఐపీఎస్ పిల్లలకి రిజర్వేషన్ ఎందుకు? అనేది ఏ రోజైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు గాని, రాజకీయ పార్టీ ఆలోచించిందా? ఆలోచించరు. వీళ్ళ ఆలోచనలన్నీ ఫీచర్ సిటీలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, లేదంటే కాళేశ్వరాలు ఇటువంటి వాటిపైన ఉంటుంది తప్ప, రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు ఆలోచన గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళి ఆలోచించే శక్తి కోల్పోయారు. గ్రౌండ్ లెవెల్‌లో ఈరోజు ఎస్టీలు, బీసీల్లో ఇంకా రిజర్వేషన్ అంటే తెలవనోళ్ళు, రిజర్వేషన్ వాడుకోనోళ్ళు, అసలు ఈ భారతదేశంలో మనం ఉన్నామా? భారతదేశంలో ఉన్నాం. మనకు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా హక్కులున్నాయి. ఆ హక్కులు మనం వాడుకోవచ్చు అని తెలవని ప్రజానీకం ఈరోజు కూడా ఉన్నారు. మారుమూల గ్రామాలు. అటువంటి వాళ్ళని కదా లిఫ్ట్ అప్ చేయాల్సింది ప్రభుత్వాలు. మళ్ళా అదే ఐఏఎస్‌లు, అదే ఐపీఎస్‌లు వాళ్ళ పిల్లలే ప్రభుత్వంలో ఉండి అడ్మినిస్ట్రేషన్‌లో ఉంటే వాళ్ళెప్పుడు రావాలక్కడికి? అనేది సుప్రీంకోర్ట్ గుర్తించింది. కానీ మన ప్రభుత్వాలు గుర్తించలేదు. పార్టీలు గుర్తించలేదు. ప్రభుత్వాలు గుర్తించేదేంది? ఒక పెన్షనర్ రూ. 2000 పెన్షన్ తీసుకుంటుంటే ఫోర్ వీలర్ ఉందా? తీసేయి పెన్షన్. పెన్షన్ తీసుకునే వ్యక్తికి ఒక ఫోర్ వీలర్ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికో తొలగిస్తున్నప్పుడు అంత నిర్దాక్షిణ్యంగా ఒక ఐఏఎస్ అని తెలుసు. మొత్తం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా ఉన్నడు. వాళ్ళ పిల్లలకి మనం ఎందుకు ఇయ్యాలి రిజర్వేషన్ అని ఒక్కడు మాట్లాడలే. ఇక దీనికి నాకు తెలిసి ఆర్గ్యుమెంట్లు కూడా అవసరం లేదు. డైరెక్ట్ తొలగించాలి ఐఏఎస్, ఐపీఎస్‌ల పిల్లలకి రిజర్వేషన్‌లు. ఇది అంగన్వాడీ పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్ అంటే దశల వారీగా 15,000 టీచరు, హెల్పర్ పోస్టుల భర్తీ. తొలి విడతలో 5,000కు పైగా పోస్టులు. 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు భర్తీ కలెక్టర్లకు ఉత్తర్వులు. జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా అధికారులు కసరత్తు. మెరిట్ ప్రతిపాదికన పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉండాలి. అంగన్వాడీ పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్. మొత్తం 15,000 పోస్టులు ఉంటే ఒక 5,000 మొదటి దఫలో భర్తీ చేస్తున్నాడు. జూలై 1 కల్లా కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పిండు. రైట్. ఇది వెలుగుకు సంబంధించి విజయక్రాంతి చూద్దాం. రైతుల పేరుతో డ్రామాలొద్దంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేదు రైతులు దగ్గర ఎన్ని కొనరో చెప్పండి నేను దేనికైనా సిద్ధమని కేటీఆర్ అంటుండు. వాళ్ళ డ్రామాలా, రాజకీయాలా, మీ పరిపాలన అనేది పక్కన పెడితే మీరిద్దరు కలిసి రైతుల దగ్గర పోతే అసలు రైతులు సమాధానం చెబుతారు. డ్రామాలు ఎవరు ఆడుతున్నారు, వాస్తవాలేంటి అనేది.